రోజంతా ఫుల్ గా మేకప్ వేసుకుంటా, ఈ రోజు అంటే అసలు ముఖానికి మేకప్ వేసుకోలేదు సరిగా. ఇది బ్లాక్ అండ్ వైటే కదా, మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా అందరూ తెల్లగానే కనిపిస్తారు. మేకప్ వేసుకున్నంత మాత్రం నేను ఎర్రగా చూపించారుగా. ఈ అందంగా ఉన్న ఆడవాళ్ళు చూసారా బ్లాక్ అండ్ వైట్ అంటే ఎంత కోపం. చూడండి ఈ కలర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా అందంగా కనబడాలని చెప్పి వేలు వేలు ఖర్చు పెట్టేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. ఉదాహరణకి ఈవిడే అందంగా ఉండాలని చెప్పి ఆమెకి ఇచ్చే రెమ్యునేషన్ కాకుండా బయట అప్పులు కూడా చేసేస్తుంది. లేకపోతే అప్పట్లోనే మణికొండలో 2 ఇల్లు కొనేది. అప్పట్లో మణికొండ అడవి కదా, ఇల్లులు ఎక్కడ ఉన్నాయి కొనడానికి? అప్పట్లో మణికొండ అడవి అని చెప్తున్నావు అంటే నువ్వు కూడా అప్పటిదానివే అర్థం అవుతుంది నాకు. నీ గురించి ఫస్ట్ నుంచి డౌటే నాకు, నువ్వు అప్పటిదానివే అని. అంటే 90 అంటే నీ వయసు 40, 50, 60, 75. ఇంకా ఆపుతారా? నన్ను ఆపగలవు, నువ్వు వయసు ఆపలేవు కదా. అది నేను చూసుకుంటా. చూసుకుంటా ఉంటా చూసుకుంటా. మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. కొడతావేంటి? మొగుడు పేరు పెట్టి పిలుస్తున్నావంటే నువ్వు. 1980s లో పెళ్ళాం కొంగు కప్పుకొని సిగ్గుతో మొగుడు పేరు పెట్టడానికే సిగ్గు పడేది తెలుసా? కొంగు కప్పుకో ఒకసారి. అదే ఇప్పుడు చెప్పు, నీ మొగుడు పేరేంటి? గోపి. గోపి అని డైరెక్ట్ చెప్తావేంటి? మరి లేకపోతే చెప్పగానే గోపి అని చెప్పేస్తావా? సిగ్గుయే మొగుడు పేరు చెప్పడానికి 2-3 గంటలు పట్టాలే, అర్థమైందా? కొంగు కప్పు, చెప్పు నీ మొగుడు పేరేంటి? నా మొగుడు పేరు సిగ్గు. నా మొగుడు పేరు నా మొగుడు పేరు నా మొగుడు పేరు. అది మొగుడు పేరు చెప్పడానికి సిగ్గు పడుతూనే ఉండాలి తప్ప నోట్లోంచి మొగుడు పేరు రాకూడదు. సరే గాని మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకొని రాపో. నాకు చెప్తా ఉంటే కూరగాయలు తీసుకురామని చెప్పాలి. పిల్లోడి పేరు మీద నుంచి మొగుడికి చెప్పినట్టు చెప్పాలి. అది 1990s థీమ్. చెప్పు. ఇదిగో కుమారు, మీ నాన్నగారిని మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని చెప్పు. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. దా కాలు మొక్కు. ఏంటి కాలు మొక్కు? నేను మొక్కను. మొక్కవా? నేను మొక్కను. నువ్వు కొట్టు తిట్టు ఏదైనా చెయ్యి, పడతాను కానీ కాళ్ళు మొక్కమంటే మాత్రం నేను మొక్కను. అంటే మొగుడు కాలు మొక్కడానికి మీ అహంకారం అడ్డొస్తుంది. మీ అహంకారం తగ్గించడానికి నేను 1980s థీమ్ పెట్టించా. అయినా ఈ 1980s థీమ్ లో ఇంత సాడిజం అమ్మా. 2019 లో మీ సాడిజం లేదా? మోసుకొని మొక్కు. అది అప్పటికే అమ్మా ఉల్లిపాయలే. బాబు ఒక్క నిమిషం ఉండు, 10 కిలోలు ఉల్లిపాయ. అలాగే సార్. ఇదిగో రూపాయి. కేజీ ఉల్లిపాయలు 15 రూపాయలు, 150 రూపాయలు ఇవ్వాలి. రూపాయి ఇస్తావండి నువ్వు. 2019 గురించి నువ్వు మాట్లాడుతావు, 1980 గురించి నేను ఉన్నాను. 1980s ఆ థీమ్ లో ఉన్నాను నేను. ఇట్రావడం నా బుద్ధి తక్కువ. అటెళ్ళకు, నేనైనా రూపాయి ఇచ్చి అది పోవాలనే ఇస్తుంది. అటు వెళ్తున్నాడు ఏదో ఒప్పుకుంటూ. రాదా వచ్చారా? వచ్చారంటే చచ్చారులాగా. ఏమండి వచ్చారా అనుకుంటూ కొంగు కప్పుకొని అటు తిరిగి అడగాలి, అర్థమైందా? ముఖంలో సున్నితత్వం ఉండాలి, ఆ మాటల్లో మోడ్యులేషన్ ఉండాలి, నలినత్వం ఉండాలి మాటల్లో. ఏది మేడం? నలినత్వం. చూడు మేడం అలానే చేస్తుంది ఇంట్లో. ఆవిడకున్న ఇది నీకు లేదు. లోపల మొగుడు గురించి తెలియని భయం ఉండాలి. చూడు ఎలా ఉంటుందో మేడం అక్కడ. ఇవన్నీ ఉండాలా? అన్నీ ఉండాలి. నువ్వు తప్పు చేసావే. ఏం చేస్తారండి? అప్పట్లో పెళ్ళాన్ని తప్పు చేస్తే కొరడాతో కొట్టేవాడంట మొగుడు. ఏం చేస్తున్నావు సుధాకర్? నా భార్యకి చపాతీ చేస్తున్నాను గోపి. చపాతీ చేస్తున్నావా? మంచి మొగుడు. ఆ పిండితో కొడితే నీ ముఖం చపాతీ అయిపోతుంది. ఏమనుకుంటున్నావు దరిద్రుడా? అరే 1980 థీమ్ ఇచ్చారు, దాన్ని ఒక రోజున సరిగా వాడుకోరా. వెళ్ళి నీ భార్యను ఎదిరించుపో. గోపి దాన్ని ఎదిరించాలంటే కొద్ది భయంగా ఉంది గోపి. ఒకసారి కాలాన్ని చేతిలో తీసుకోరా. గోపి కాలాన్నే కాదు గోపి, ఇదిగో కొరడా. కొరడాన్ని కూడా చేతిలో తీసుకుంటాను గోపి. గాయత్రి బయటికి రావే. అరుస్తున్నావు? నేను 1980 థీమ్ లో ఉన్నా. నేను 2019 లో ఉన్నా. మొగుడు 1980s లో ఉంటే పెళ్ళాం 2019 లో ఏం చేస్తున్నావే? మొగుడు వెనకాల వెళ్ళాలని గుర్తులేదా నీకు? తెలుసు తెలుసు, వచ్చేసా. సబ్బాస్ సుధాకర్, గిరగతి అంతే. కన్నుకు తలనొక్కు, పీక నొక్కు. మీ పీకేమైనా నొక్కమంటారా?
1980s లో పెళ్ళం మొగుడుతో వ్యంగ్యంగా మాట్లాడేది కాదే, వినయంగా మాట్లాడేది. పెట్టు. మీ చేతులు పడిపోలే బానే ఉన్నాయిగా. నా చేతులు అయిపోయావా? చిక్కుతారు మరి. ఆగవే నువ్వు. సుధాకర్ ఏంటి గోపి ఏం చేస్తున్నావు? నా పిల్లని కొడుతున్నా. అవునా, ఎందుకు? 1980 థీమ్ కదా, ఊరికే పడి ఉంటుందని కొడుతున్నా. అమ్మగారు ఏంటాము? అది అయ్యగారు బయటికి వెళ్తున్నాడని చెప్పి ఊరు చివరున్న చిత్రమాల ఇంటికి వెళ్తున్నాడమ్మా. రాని సచ్చినోడి వాడి పాడగట్టి శవం మీద చిల్లరేస్తాను. చిత్రం బళారే విచిత్రం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బయటికి వెళ్ళి వచ్చిన మగుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నా అడుగుతున్నావంటే, రాగానే కడగడానికి కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ముఖం మీద చెమట తొడవాలి. నువ్వు అక్కడెక్కడో చెమటలు కార్చొస్తే ఇక్కడ నీ చెమటలు నేను తొడవాలా? నువ్వు 1980s థీమ్ ని దాటుతున్నావే. 1980s థీమ్ అని చెప్పేసేసి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తావు. ఏం చేస్తున్నావే? 1980s థీమ్ లో భర్తలు తప్పు చేస్తే భార్యలు రోకలు బండతో కొడతారంట. దండ పెడతానే. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, భయపడు. మీ మగాళ్ళందరికీ వర్తమానమైన భవిష్యత్ అయినా ఇదే మెయింటైన్ చేయాలి. అర్థమైందా? సుధాకర్ నీకు కూడా రివర్స్ అయిందా? నేను చేసిన ఓవర్ యాక్షన్ కి అరగంట ముందే రివర్స్ అయింది గోపి. అవునా, సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏం సార్ యాక్షన్ డ్యూటీ మీద వచ్చారా? ఏదిరా ఏం సార్ అంత చిరాకు ఉన్నారు? ఏ ఎలక్షన్స్ ఈ పోలింగ్ బూత్లు అంటే నాకు చిరాకయ్యా. ఎందుకు సార్? పోలింగ్ బూత్ లో బూత్ ఉంటది కదా, ఆ పదాలకు దూరంగా ఉంటాను. నువ్వేంటి ఎలక్షన్ బూత్ లైఫ్ అంబిషన్ ఏంటి ఇది? ఎమ్మెల్యేగా నిల్చోవాలనుకుంటున్నా. చచ్చా మీరు ఎందులో నిల్చుంటున్నారా? నేను నిలకడ ఒక చోట నిలబడరా, అందుకే అక్కడ నిలబడి నేను. వరుస వస్తున్నా సార్. రమ్మన్ ఓటు వేస్తాను. ఏంటి ఎడం చేపెట్టావు, కుడి చేతికి వేస్తారా? కూర్చేయలేదని నాకు. చచ్చా సర్లే, లోటే అక్కడ. లో రే అన్నా తమ్ముడు, ఏంట్రా ఏంటిది? రే ఇది కాంప్లెక్స్ కాదు. చూసారా సార్, మీ మొహం చూసి సులభ కాంప్లెక్స్ అనుకోండి. రే బయటికి వెళ్ళి పో. మొత్తానికి 2 రూపాయలు సంపాదించారు, రండి ఇంకా. చెప్పండి సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఓటేయడానికి. దానికి ముందు ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి. ఓటర్ ఐడి లేదు. ఆధార్ కార్డు అది లేదు. దేనికి వచ్చావు? ఆ పోలింగ్ బూత్ మిషన్ చూసి వెళ్ళిపోతా సార్. ఏ పార్టీకి వేస్తున్నారా? ఎవరికి చెప్పొద్దు. బర్త్డే పార్టీకి. నాతోనే జోక్లా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఏమన్నా? అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ 2 నాకే వచ్చి తెలుసా? అలా వచ్చిరా? సెకండ్ ర్యాంక్ కూడా ఎగ్జామ్ రాయలేదు. అందుకని 2 నీకు ఇస్తారా? 2 నాకే ఇచ్చేసారు. థర్డ్ ర్యాంక్ కూడా ఉంటాడు కదా? ఆడు థర్డ్ వచ్చింది. వెళ్ళు. రేయ్ ఇందాక వచ్చావు కదరా నువ్వు? ఆడ రీసెంట్ మా తమ్ముడు. నీ పేరు? నరేష్. మిత్రం కావాలి అండి. కాలతో చూడండి, ఆడు కుడి చేయలేదు, నాకు ఎడం చేయలేదు. వాళ్ళ పిల్లల తేడా కూడా వేస్తుందిరా. నిజంగానా? నిజమేనా బాబా, కావాలి మేము. ఇదిగోండి, ఏలుగు మరకలేదు. సరిపోయి లోటి ఓటేయాలి సార్. కార్డ్ తీసుకోండి సార్. ఏంటిది? విజిటింగ్ కార్డ్. ఓటర్ ఐడి కార్డు గానీ లేదంటే ఆధార్ కార్డు గానీ అవి కావాలి. అవి ఉంటే ఓటేస్తారు. అసలు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నాను తెలుసా మీకు? ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఫేస్బుక్ లో పెట్టడానికి. అవును సార్, ప్రతి ఒక్కరు ఇలా పెట్టడం ఓటేసాను అంటాం సార్. పోనీ పని చేయండి, ఇంకేంటి వేయండి సార్. ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోతా ఫాస్ట్. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళతో అవుతున్నారు ఇక్కడ? సార్ ఎంతో మందికి మీరు ఇంకేసారు, నాకు వేయలేరా సార్?
ఒక్క ఫోటో సార్. నేనెందుకు రా సార్? థ్యాంక్ యూ సార్. వెళ్ళరా బాబు. సార్ ఏ సుబ్బారావు. ఏలేది ఇదిగో. దీనికి రోడ్డు దీనికి వేస్తారు. దీనికి ఏంటి సార్? దీనికి దానికి ఎందుకు వేస్తారా? చూపుడు వెళ్ళి చూపి. ఇదిగోండి. ఆల్రెడీ మార్క్ ఉంది. లాస్ట్ ఇయర్ సార్, అది ఇంకా పోలా. లాస్ట్ ఇయర్ కాదురా, ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది. ఏంటి 5 ఏళ్ళ క్రితం వేసింది ఇప్పుడు పోలేదా? అది కాదు సార్, ఒక్కసారి వేసి వెళ్తా. ఏంట్రా ఒకసారి వేసేళ్ళకి పోలి దొంగట్లేయడానికి వస్తారా నేను దగ్గరే? తప్పకుండా సార్, నేను చూసుకుంటా. హాయ్. ఇలాంటి కుదరవు ఇప్పుడు నా దగ్గర. చెప్పడమ్మా. సార్ ఓట్ ఎక్కడ వేయాలి? కరెక్ట్ పర్సన్ అడిగావు. స్లిప్. ఓట్ వేయడానికి మీరు కూడా వస్తారా? ఇక్కడ స్లిప్ ఇస్తారు, ఆడ తీసుకెళ్లి బటన్ నొక్కి వేయాలి. ఏమనుకోలే, వెళ్ళండి. బాబోయ్. సార్ సార్ స్లిప్ చూసినట్టుంది. సార్ స్లిప్ సార్. ఏం స్లిప్ రా? ఓటేయాలి సార్. ఏ సుబ్బారావు. ఏ సుబ్బారావు. ఇందాకే కదా ఏ సుబ్బారావు వచ్చాడు ఆవిడ. అది క్యాపిటల్ ఏది స్మాల్ ఏ చూసుకోండి. నీకు చదువు రాదు, అది క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ ఏ. చూసావా అంత ఖచ్చితంగా ఉంటాం. మన ముందు ఎవడో దొంగ ఓటు వేయలేడు, అలా ఉంటది. నీకు దండం పెడతారా? ఇది పోలింగ్ బూత్ రా. ఓటేస్తానండి. ఓటు ఇంకెక్కడ పెట్టాలరా? ఇందాక కూడా వచ్చాడు. ఫస్ట్ నరేషన్ ఒకడు వచ్చాడు, ఆడికి గుడి చేయలేదు. తర్వాత సురేష్ వచ్చాడు, ఆడి ఎడం చేయలేదు. నీకు 2 చేయలేవు. నీ పేరేట్రా? అక్కడ పప్పులో కాలేనండి. మేము ముగ్గురు అని చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా చెప్పడం? నువ్వే మర్చిపోయావు. నేనే మర్చిపోయాను. నేను ఎలా కనబడుతున్నారు వీళ్ళందరికీ? కొండరి పప్ప. సర్లే పోయి వెళ్ళి నువ్వు ఒకటి. ఎందుకు అడ్డంగా పెట్టారు? అడ్డంగా పెట్టడం కాదు బాబాయ్, నువ్వే అడ్డంగా వచ్చేస్తున్నావు మీదకి. సరే గానీ ఇందులో తీసుకో అంటే దొరికింది బాబాయ్. దొరకడం ఏంటి? మదర్ ఉంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఇలా పెడతారు కదా, ఇంకో ఒక సంవత్సరమైనా ఉంటదంట. 3 నెలలకు ఒకసారి కలర్ లేకపోతున్నాను, అది కొద్దిగా రాసేయండి. ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకా మనకు బాటిల్ వస్తే అప్పుడు ఇస్తాం బాబాయ్. సరే ఇక్కడ వేయండి, మీరు తీసి అందులో పెట్టండి. హ్యాపీ టు మీట్ యూ. కానీ చేసా కావాలి బాబాయ్. ఇస్తా బాబాయ్ అయిపోయిన తర్వాత. ఇడు మళ్ళీ వచ్చాడు రా. అరే బాబు ఇది మీరు మొహం ఇటు తిప్పండి. ఇంకే లేలు చూపెట్టు. హలో ఓటే సరిగ్గా వేస్తలేదు చూడరాడు, తాగిస్తున్నాడు. ఇది మిషన్ రా, ఓటింగ్ మిషన్, పియానో కాదు. నేను ఇష్టం వచ్చినట్టు నొక్కడానికి. ఏదో గుర్తుకు ఓటేయాలి. నొక్కు. అన్ని నొక్కాడు, ఏదో ఒకటి నొక్కాలి. మిషన్ పాడైపోద్దిరా. మిషన్ తీసుకెళ్ళిపోయారంటరా. నీ బాధ అంతా ఎలక్షన్ చెడిపోయినందుకు కదా, మిషన్ తీసుకెళ్ళినందుక.